ఒకతను పెద్ద వయసులో ఉన్న తన తండ్రిని భోజనం తిందామని రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు. అన్నం తినేటప్పుడు ఆ పెద్దాయన బట్టల మీద చాలా సార్లు అన్నం పడింది. ఆ రెస్టారెంట్ లో భోజనం చేస్తున్న ఆ పెద్దాయన్ని మిగతా వాళ్ళందరూ అసహ్యంగా చూశారు. ఆ పెద్దాయన కొడుకు మాత్రం తిన్న తర్వాత తన తండ్రిని వాష్రూమ్ కి తీసుకెళ్లి బట్టలు క్లీన్ చేసి ముఖాన్ని కడిగి జుట్టు దువ్వి బయటకు తీసుకొచ్చాడు. అది చూసి అందరూ పెద్దాయన కొడుకు వైపు చూస్తూ ఉండిపోయారు. అతను బిల్ పే చేసి బయటకు వెళ్తుంటే ఒక పెద్దాయన, మీరు ఏదో ఇక్కడ వదిలి వెళ్తున్నారు అన్నాడు. లేదు సార్, ఏం వదలలేదు అంటే, బాబు ఇక్కడున్న ప్రతి కొడుక్కి ఒక పాఠం, ప్రతి ముసలి తండ్రికి ఒక ఆశ కల్పించావు అన్నాడు. ఈ మాటలు అక్కడున్న వాళ్ళందరూ విని పొగుడుతూ చప్పట్లు కొట్టారు. మామూలుగా పెద్ద వయసైన అమ్మా నాన్నల్ని మనం బయటకు తీసుకెళ్ళం. నువ్వేం చేస్తావు, వచ్చి సరిగా నడవలేవు, ఇంట్లోనే ఉండు అని అంటుంటాం. చిన్నప్పుడు మనల్ని వాళ్ళ ఒడిలో పెట్టుకుని మోసారు. మనం తినలేనప్పుడు అమ్మ తన చేతులతో తినిపించేది. అలాంటి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో మనకు భారంగా ఎందుకు మారుతారు? ఏదో ఒక రోజు మనం కూడా వృద్ధులమే అవుతాం, గుర్తుంచుకోండి.